ఈయన పరిపాలన బాగుంది కాబట్టి యానం ప్రజలందరూ కూడా ఈయన పరిపాలనకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి ఇక్కడ గొల్లపల్లి అశోక్ గారే గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి గొల్లపల్లి అశోక్ గారిని గెలిపిస్తారు. ఖచ్చితంగా ఈసారి గెలుపు మాత్రం గొల్లపల్లి అశోక్ గారిది. యానంలో ప్రజలందరూ కూడా గొల్లపల్లి అశోక్ గారి గెలుపునే కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా ఉండడం కోరుకుంటారు. బ్రతకడం గొప్పగా బతకడానికి అది స్వేచ్ఛగా ఎప్పుడున్నామని చెప్పేసి కోరుకుంటారు. మేము యానం ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నామంటే అది గొల్లపల్లి నాయకత్వంలోనే ఉన్నాం. ఇంతకుముందు పరిపాలన అయితే ప్రజలకు నచ్చేది కాదు. అప్పుడంతా దుర్మార్గ పాలన ఉండేది, దుష్ట పాలన ఉండేది. భయభ్రాంతులతో గురిచేసి ఒక కులం మొత్తం తనకే ఓట్లు వేయాలని చెప్పేసి రాక్షస పాలన కింద పరిపాలించే వ్యక్తి ఆయన. ఈ రోజున ఆ పాలన లేదు. గొల్లపల్లి అశోక్ గారు మాకు స్వేచ్ఛనిచ్చారు. మా బ్రతుకులు మేము బ్రతికేలా చేశారు. మా స్వయం కృషితో మేము బతికేలా చేశారు. మేము ఎక్కడైనా సరే మేము ధైర్యంగా బతకగలుగుతున్నాం. ధైర్యంగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం.